క్లౌడ్ కంప్యూటింగ్, మైక్రో సర్వీసులు మనమంతా ఇప్పుడు రోజూ వింటున్న పదాలు కదా. ఈ ఆధునిక టెక్నాలజీ ప్రపంచం వెనక ఒక ప్రోగ్రామింగ్ భాష ఉంది. అది సైలెంట్గా ఓ విప్లవాన్ని సృష్టిస్తోంది. అదే గో, లేదా కొంతమంది పిలిచేట్టు గోలాంగ్. అసలు గూగుల్ తన సొంత సర్వర్ సమస్యల్ని పరిష్కరించుకోవడానికి తయారుచేసుకున్న ఈ భాష ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద టెక్ కంపెనీలకు వెన్నెముకగా ఎలా మారింది, దాని కథేంటో ఇప్పుడు చూద్దాం. ఈ నెంబర్ చూడండి, 2100. ఇదేంటనుకుంటున్నారా? ఇది రైడ్ షేరింగ్ దిగ్గజం ఉబేర్ ఒక్క గో లాంగ్వేజ్ని వాడి క్రియేట్ చేసిన మైక్రో సర్వీసుల సంఖ్య. ఒకసారి ఆలోచించండి, మనం ఉబెర్ యాప్లో ఒక రైడ్ బుక్ చేయగానే బ్యాక్గ్రౌండ్లో డ్రైవర్ని మ్యాచ్ చేయడం, ధరని లెక్కించడం, రూట్ మ్యాప్ చేయడం, ఇలా ఎన్నో పనులు జరుగుతాయి. ఇంత పెద్ద స్కేల్లో ఇంత కాంప్లెక్స్ సిస్టమ్ని నడపడానికి గో ఎంత పవర్ఫుల్ అయి ఉండాలి? అందుకే ఏకంగా 2000కు పైగా సర్వీసులన్నమాట. ఉబర్ ఒక్కటే కాదు, ఈ లిస్ట్ చూస్తే అర్థమవుతుంది, టెక్ ప్రపంచంలోని పెద్ద తలాలన్నీ ఇక్కడే ఉన్నాయి. నెట్ఫ్లిక్స్ కొన్ని కోట్ల మందికి ఒకేసారి వీడియోలు స్ట్రీమ్ చేయడానికి, డాకర్ కంటైనర్ టెక్నాలజీ కోర్ కోసం, క్లౌడ్ఫ్లేర్ ఇంటర్నెట్ ట్రాఫిక్లో మెజారిటీని హ్యాండిల్ చేయడానికి, ఇలా ప్రతి ఒక్కరూ తమకు అత్యంత కీలకమైన హై పర్ఫార్మెన్స్ అవసరమైన సిస్టమ్స్ కోసం గోపైనే ఆధారపడుతున్నారు. ఎందుకంటే ఇలాంటి హై కాన్కరెన్సీ, నెట్వర్క్ ఇంటెన్సివ్ పనులకు గో పర్ఫెక్ట్ చాయిస్. సరే, అసలు విషయానికొద్దాం. ఇంత పెద్ద కంపెనీలన్నీ గుంపుగా గోవైపు ఎందుకు వెళ్తున్నాయి? దీని వెనకున్న సీక్రెట్ ఏంటి? సమాధానమొక్కటే, స్కేల్లో అద్భుతమైన పనితీరు. ఇది కేవలం చెప్పే మాట కాదు, రియల్ వరల్డ్లో గో ఎలాంటి అద్భుతాలు చేసిందో కొన్ని ఉదాహరణలతో చూస్తేనే మనకర్థమవుతుంది. లాటిన్ అమెరికాలోనే అతిపెద్ద ఈకామర్స్ ప్లాట్ఫామ్ మర్కెడో లిబ్రే ఉదాహరణ తీసుకుందాం. వాళ్లు గోకి మారకముందు 32 సర్వర్లు వాడేవాళ్లు. మారిన తర్వాత కేవలం 4 సర్వర్లు సరిపోయాయి. అంటే 88% తగ్గుదల. ఇది టెక్నికల్ విక్టరీ మాత్రమే కాదు, కంపెనీకి ఎంత డబ్బు ఆదా అవుతుందో ఆలోచించండి. ఇంకా షాకింగ్ విషయమేంటంటే, ఒక రిక్వెస్ట్ని ప్రాసెస్ చేసే టైం 1 నిమిషం నుండి కేవలం 10 మిల్లీసెకండ్లకు పడిపోయింది. అంటే 6000 రెట్లు వేగంగా పనిచేసిందన్నమాట. ఇప్పుడు ఫైనాన్షియల్ సెక్టర్ నుంచి ఇంకో ఉదాహరణ. క్యాపిటల్ వన్ తమ క్రెడిట్ కార్డ్ ఆఫర్స్ ఏపీఐని గోతో మళ్లీ కట్టినప్పుడు వాళ్ల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఖర్చులో ఏకంగా 90% ఆదా అయింది. ఫినాన్స్ ప్రపంచంలో ఇదొక గేమ్ చేంజర్ లాంటిది. ఖర్చు మాత్రమే కాదు, రెస్పాన్స్ టైం 70% మెరుగుపడింది, డెవలపర్ల పనివేగం 30% పెరిగింది. అంటే తక్కువ ఖర్చుతో వేగంగా ఇంకా మంచి ఫలితాలు. ఈ నంబర్స్ ఒకవైపు ఉంటే, ఫీల్డులో పనిచేసే ఇంజనీర్లు ఏమంటున్నారు? మెర్కాడో లిబ్రే ఇంజనీరింగ్ మేనేజర్ ఎరిక్ కోహన్ మాటల్లోనే విందాం. గో మాకు అద్భుతంగా పనిచేసింది. ఆయన చెప్పిన 3 ముఖ్యమైన విషయాలు: శక్తి, సరళత మరియు స్కేలబిలిటీ. ఈ మూడింటి కలయికే గో సక్సెస్ వెనుక ఉన్న అసలైన రహస్యం. ఇంత అద్భుతమైన పర్ఫార్మెన్స్కి అసలు కారణమేంటి? సరే, ఇప్పుడు మనం గో ఇంజిన్ హుడ్ తెరిచి చూద్దాం. దాన్ని అంత వేగంగా నడిపిస్తున్నది ఏంటో తెలుసుకుందాం. ఇదంతా ఒకే ఒక కీలకమైన కాన్సెప్ట్తో మొదలవుతుంది, అదే కాన్కరెన్సీ. గోలో కాన్కరెన్సీకి పునాది గోరోటీన్లు. వీటిని సింపుల్గా లైట్ వెయిట్ థ్రెడ్స్ అనుకోవచ్చు. కానీ అసలు మ్యాజిక్ ఏంటంటే, వీటిని ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, గో రన్ టైమే స్వయంగా మేనేజ్ చేస్తుంది. పాతకాలంపు థ్రెడ్స్ని బరువైన ట్రక్కులతో పోలిస్తే గోరోటిన్లు చురుకైన డ్రోన్ల దండులాంటివి. అందుకే ఒక్కొక్కటి కేవలం 2 KB మెమరీతో లక్షలాది గోరోటిన్స్ని ఒకేసారి నడపడం సాధ్యమవుతుంది. ఈ టేబుల్లో తేడా స్పష్టంగా కనిపిస్తోంది కదా. సాంప్రదాయ థ్రెడ్స్ చాలా బరువుగా, నెమ్మదిగా ఉంటాయి. కానీ గో రొటీన్సు చాలా తేలికైనవి, ఫాస్ట్. అయితే అతిపెద్ద విప్లవాత్మక మార్పు మాత్రం కమ్యూనికేషన్లో ఉంది. పాత పద్ధతిలో థ్రెడ్సు షేర్డ్ మెమరీ, లాక్స్ వాడతాయి. ఇది చాలా కాంప్లెక్స్గా, బగ్స్కి దారితీసేలా ఉంటుంది. కానీ గో ఒక కొత్త సురక్షితమైన దారిని చూపిస్తుంది. ఈ వాక్యం గో ఫిలాసఫీని ఒక్క మాటలో చెప్పేస్తుంది. ఇదేదో క్యాచీగా ఉండే లైన్ కాదు. ప్యారలల్ ప్రోగ్రామింగ్ గురించి మనం ఆలోచించే విధానంలోనే ఇదొక ఫండమెంటల్ షిఫ్ట్. ఈ కమ్యూనికేషన్ ఛానల్స్ అనే ఒక ఫీచర్ ద్వారా జరుగుతుంది. దీనివల్ల సంక్లిష్టమైన పనులు కూడా చాలా సింపుల్గా, సేఫ్గా జరిగిపోతాయి. అందుకే డిస్ట్రిబ్యూటెడ్ సిస్టమ్స్ కట్టడంలో గో ఇంత నమ్మదగిందిగా మారింది. గో డిజైన్లో రెండో మూలస్తంభం సరళత, అంటే సింప్లిసిటీ. చాలా తెలివైన, కాంప్లెక్స్ కోడ్ కంటే స్పష్టంగా, సులభంగా చదవగలిగే కోడ్కే గో ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. ఎందుకంటే పెద్ద పెద్ద టీంలలో సింపుల్గా ఉండే కోడ్ని మెయింటైన్ చేయడం, డీబగ్ చేయడం
కొత్త ఇంజనీర్లకు నేర్పించడం చాలా తేలిక. ఇది దీర్ఘకాలంలో కంపెనీకి మేలు చేసే ఒక స్ట్రాటజిక్ నిర్ణయం. ఈ సింప్లిసిటీ ఫిలాసఫీ మనకు ఎర్రర్ హ్యాండ్లింగ్లో చాలా స్పష్టంగా కనిపిస్తుంది. వేరే భాషలోలాగా ట్రై క్యాచ్ బ్లాకులతో ఎర్రర్లను దాచిపెట్టే పద్ధతిక్కడ ఉండదు. గోలో ఒక ఫంక్షన్ ఒక రిజల్ట్తో పాటు ఒక ఎర్రర్ని కూడా తిరిగిస్తుంది. దీన్ని డెవలపర్ ఖచ్చితంగా ఇఫ్ ఎర్ డస్ నాట్ ఈక్వల్ టు నిల్ అని చెక్ చెయ్యాల్సిందే. దీనివల్ల ఎర్రర్స్ మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. ఇది కోడ్ను మరింత పటిష్టంగా చేస్తుంది. అయితే ప్రతిసారీ ఇలా ఇఫ్ ఎర్రర్ ఈక్వల్ టు నిల్ అని రాయడం వల్ల కోడ్ రిపీట్ అవుతుంది కదా అనిపించొచ్చు. గో సృష్టికర్తలకు కూడా ఈ విషయం తెలుసు. కాని దీనికోసం భాషను కాంప్లెక్స్ చేసే కొత్త ఫీచర్లను యాడ్ చేసే బదులు గోలో ఉన్న సింపుల్ టూల్స్తోనే దీన్ని ఎలా పరిష్కరించవచ్చో చూపించారు. ఇక్కడ చూపిస్తున్నట్టు ఒక కస్టమ్ హ్యాండ్లర్ టైప్ని సృష్టించడం ద్వారా ఎర్రర్ చెకింగ్ లాజిక్ని అంతా ఒకే చోట పెట్టి కోడ్ను చాలా క్లీన్గా మార్చుకోవచ్చు. అంటే డెవలపర్కు పవర్ ఇవ్వడం, భాషను సంక్లిష్టం చేయడం కాదు. ఏ భాష పర్ఫెక్ట్ కాదు, ఇది నిజం. నిజాయితీగా మాట్లాడుకోవాలంటే ప్రతి టెక్నాలజీలోనూ కొన్ని ట్రేడ్-ఆఫ్లు ఉంటాయి. గో కూడా దీనికి మినహాయింపు కాదు. ఇది దాని బలహీనత కాదు, కానీ ఏ పనికి ఏ టూల్ సరైనదో అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు గోను రియల్ వరల్డ్లో వాడేటప్పుడు ఎదురయ్యే కొన్ని సవాళ్ల గురించి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది చాలా ఆసక్తికరమైన విషయం. గోలో కాన్కరెన్సీ సమస్యలను పరిష్కరిస్తాయని మనం అనుకున్న ఛానల్స్ నిజానికి మెజారిటీ బ్లాకింగ్ బగ్స్కి 58% అవే కారణమవుతున్నాయని ఒక రీసెర్చ్లో తేలింది. షేర్డ్ మెమరీ కంటే ఛానల్స్ చాలా సేఫ్ అని అందరూ అనుకుంటున్న టైంలో ఈ డేటా చాలా ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మరి ఎందుకిలా జరుగుతోంది? ఇది ప్రాక్టికల్గా ఎలా జరుగుతుందో చూడ్డానికి కూబర్నెటీస్ ప్రాజెక్ట్లో జరిగిన ఒక నిజమైన బగ్ గురించి తెలుసుకుందాం. అక్కడ ఒక గోరుటీన్ తన పని పూర్తి చేసి రిజల్ట్ని ఒక ఛానల్లోకి పంపడానికి రెడీగా ఉంది. కానీ ఆ రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న మరో పార్ట్ టైం అయిపోవడంతో ముందే వెళ్ళిపోయింది. ఆ ఛానల్కి బఫర్ లేకపోవడంతో పాపం ఈ పంపే గోరుటీన్ అక్కడే శాశ్వతంగా బ్లాక్ అయిపోయింది. ఇదొక గోరుటీన్ లీక్కు దారితీసింది. అంటే గోలో ఉన్న బెస్ట్ ఫీచర్స్ని కూడా మనం చాలా జాగ్రత్తగా వాడాలని ఇది మనకు గుర్తు చేస్తోంది. గో అంటే కేవలం ఒక ప్రోగ్రామింగ్ భాష మాత్రమే కాదు, అదొక కల్చర్. ఈ కల్చర్లో ఒక స్పెషల్ విషయమేంటంటే పెద్ద పెద్ద థర్డ్ పార్టీ ఫ్రేమ్వర్క్లకు బదులుగా స్టాండర్డ్ లైబ్రరీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడం. దీని వెనుక ఒక బలమైన కారణముంది. ఇది గో కమ్యూనిటీలో ఎప్పుడూ నడిచే ఒక హాట్ డిబేట్కి దారితీసే ప్రశ్న. గోలో నిజంగా ఒక వెబ్ ఫ్రేమ్వర్క్ అవసరమా? ఎందుకంటే గో ఒక బ్యాటరీస్ ఇంక్లూడెడ్ లాంగ్వేజ్. అంటే మనకు కావలసిన చాలా టూల్స్ లాంగ్వేజ్తో పాటే వచ్చేస్తాయి. ఈ ప్రశ్నకు ఫీల్డ్లో పనిచేసే డెవలపర్లు ఏమంటున్నారో చూడండి. రెడిట్ డిస్కషన్లోని ఈ కామెంట్ అన్ని చెప్పేస్తోంది. గోలో ఫ్రేమ్వర్క్ వాడటానికి కారణమే లేదు. నేను పనిచేసిన ఏ లాంగ్వేజ్లోనూ లేనంత బెస్ట్ హెచ్టిటిపి సర్వర్ గోలో ఉంది. నిజమే, గో యొక్క net/http ప్యాకేజీ అంత పవర్ఫుల్. చాలాసార్లు బయటి ఫ్రేమ్వర్క్ అవసరం లేకుండానే హై పర్ఫార్మెన్స్ వెబ్ సర్వర్స్ని కట్టడానికి అది ఒక్కటే సరిపోతుంది. గో జర్నీ ఇక్కడితో అయిపోలేదు, అది అక్కడే ఆగిపోలేదు. పర్ఫార్మెన్స్, సెక్యూరిటీ, డెవలపర్ ఎక్స్పీరియన్స్ ఇలా నెక్స్ట్ జనరేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి గో టీం నిరంతరం పనిచేస్తూనే ఉంది. ఫ్యూచర్లో రాబోయే కొన్ని ఎగ్జైటింగ్ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం. రాబోయే గో 1.26 వెర్షన్లో కొన్ని కీ అప్డేట్స్ ఉన్నాయి. గ్రీన్ టీ అనే కొత్త గార్బేజ్ కలెక్టర్ వస్తోంది. దీనివల్ల సిస్టమ్ క్లీనప్ మీద తక్కువ టైం, అసలు పని మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది. మనం ఇందాక మాట్లాడుకున్న గోరోటీన్ లీక్స్ లాంటి కష్టమైన బగ్స్ని పట్టుకోవడానికి కొత్త టూల్స్ వస్తున్నాయి. ఇంకా భవిష్యత్తులో క్వాంటమ్ కంప్యూటింగ్ దాడుల నుండి మన అప్లికేషన్స్ని కాపాడటానికి పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రాఫిక్ సపోర్ట్ కూడా యాడ్ చేస్తున్నారు. ఫైనల్గా చెప్పాలంటే వేరే భాషలు దశాబ్దాల తరబడి కష్టపడి సాధించిన కీర్తిని గో కేవలం 15 ఏళ్లలోనే సంపాదించింది. క్లౌడ్ నేటివ్ సాఫ్ట్వేర్ ప్రపంచంలో ఒక స్టాండర్డ్ లాంగ్వేజ్గా దాని ఎదుగుదల నిజంగా అసాధారణమైనది. చివరిగా ఒక ఆలోచింపజేసే ప్రశ్నతో ముగిద్దాం. స్కేలబుల్ సాఫ్ట్వేర్ను నిర్మించడంలో గో ఎంచుకున్న ఈ తీవ్ర సరళత అనే మార్గమే భవిష్యత్తును నిర్దేశిస్తుందా? పర్ఫార్మెన్స్, సింప్లిసిటీ మరియు రియల్ వరల్డ్ ఛాలెంజెస్ మధ్య అది సాధించిన ఈ బ్యాలెన్స్ రాబోయే సంవత్సరాల్లో మనం సాఫ్ట్వేర్ను తయారు చేసే విధానాన్ని పూర్తిగా మార్చేస్తుందా?